ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురు చరిత్ర నిత్యపారాయణ గ్రంథం. ఈ గ్రంథము ఈరోజే మొదలు పెడుతున్నానండి. నిత్యము పారాయణం చేస్తాను. పారాయణం చేసి ప్రతిరోజు ఇలా పెడతానండి. శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. ముఖ్య సూచన: షిరిడి సాయిబాబా భక్తులకు శ్రీ గురు చరిత్ర పారాయణం ఎంతో అవసరం. హరివినాయక సాటే, అన్నాసాహెబ్ దాబోల్కర్ వంటి వారికి శ్రీ సాయిబాబా దర్శనం, అనుగ్రహము లభించడానికి శ్రీ గురు చరిత్ర పారాయణమే కారణమైంది. కుషాబాబు అనే భక్తుడి విషయంలో ఈ సత్యం ఇంకెంతో స్పష్టంగా కనిపిస్తుంది. అతడి చేత ఈ గ్రంథాన్ని 108 సార్లు పారాయణం చేయించడంలో సాయినాథుడు దీనికెంత ప్రాముఖ్యమిచ్చారో తెలుస్తుంది. ఆయన మహాత్ములందరిలోకి తలమానికము. కోహినూర్ వంటి వారెవరైనప్పటికీ తాను సద్గురునని చెప్పక అతి సామాన్యుడిలా జీవించారు. భక్తులు తమను గురువుగా ఎలా సేవించాలో ఎన్నడూ చెప్పలేదు. భగవద్గీతా శ్లోకాన్ని వివరించినప్పుడు ఆ విషయమై రత్నాల్లాంటి మాటలు 1-2 మాత్రమే చెప్పారు. అందుకే ఆయనను ఆ రీతిని సేవించడానికి ఎవరూ ప్రశ్నించలేదు. ప్రయత్నించిన కొద్దిమంది కూడా చేయలేకపోయారు. అలాగాక గురుచరిత్రలో శ్రీగురుడు ఎన్నో పురాణోపాఖ్యానాల సహాయంతో ఈ విషయం వివరించారు. అంటే భక్తులు ఎలా శ్రీ సాయిని సేవించాలో శ్రీ గురుచరిత్ర నుండి నేర్చుకోమని శ్రీ సాయి సూచించారన్నమాట. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం దత్తాత్రేయ స్వామినే నమః.